మీకు కావాలంటే ఇది వేసుకొని యూ కెన్ సిట్ ఇన్ యువర్ హాల్ ఆల్సో. దాట్స్ ఎ జోక్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూహ్య. సో లాక్డౌన్ ఎలా టైం పాస్ చేస్తున్నారు లాక్డౌన్లో, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూట్స్ ఎస్పెషలీ, హౌ యూ కోపింగ్ అప్ విత్ ద స్ట్రెస్? జస్ట్ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఒకవేళ మీరు కనుక కనెక్ట్ అయితే, బికాజ్ ఐ నో సిచ్యువేషన్ ఎలా ఉంది రైట్ నౌ అనేది. అండ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, లైక్ ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్, బికాస్ నేను కూడా అదే స్టేట్లో ఉన్నా. స్ట్రెస్ అని కాదు, బట్ దెన్ యా ఐఎమ్ కైండ్ ఆఫ్ బోర్డ్, జస్ట్ బోర్డ్. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు క్రియేట్ దిస్ మేకప్ లుక్. మీరు ఈ మేకప్ లుక్ని యూ కెన్ వేర్ ఇట్ టు పార్టీ ఆన్ డైలీ బేసిస్. ఆఫీస్కి వేసుకెళ్ళొచ్చు, కాలేజ్కి వేసుకెళ్ళొచ్చు. నేనైతే పర్టికులర్గా ఆఫీస్కి రోజు దిస్ ఇస్ మై మేకప్, ప్రెటీ మచ్ ద సేమ్ విత్ ఫ్యూ చేంజెస్. మీరు ఈ వీడియోలో చూపించినట్టే మీరు మేకప్ వేసుకోవాలని లేదు. అంటే ఎగ్జాక్ట్గా ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మీరు కొనుక్కొని, నేనేం టూల్స్ యూజ్ చేయలేదు పెద్దగా. సో ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉండాలని లేదు. మీ దగ్గర ఏముంటే, అంటే ఏ ప్రోడక్ట్స్ ఉంటే, ఏ టూల్స్ ఉంటే వాటితో మీరు ఈ లుక్ అనేది యూ కెన్ క్రియేట్ ఇట్. సి, మేకప్ ఈజ్ ఆల్ అబౌట్ కస్టమైజింగ్. మన స్కిన్కి ఎలా సెట్ అవుతుంది అనే దాన్ని మనం అనలైజ్ చేసుకొని మేకప్ వేసుకోవడమే. సో యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేద్దాం. నేను ఈరోజు పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది డ్రై స్కిన్కి లైక్ ది బెస్ట్ మాయిశ్చరైజర్ అనమాట. బికాజ్ ఒక థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ, ఒక విప్డ్ క్రీమ్ కన్సిస్టెన్సీ. సో అలాంటి ఏ ప్రోడక్ట్ అయినా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. సో నేను దీన్ని చాలా జెంటిల్గా నా ఫేస్ మీద మసాజ్ చేసుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు మేకప్ వేసుకునే ముందు ప్రాపర్గా మీ స్కిన్ కేర్ ఏదైతే మీరు చేస్తున్నారో అదంతా మీ స్కిన్ అబ్జార్బ్ చేసుకున్నాకే మేకప్ వేసుకోవాలి. లేదంటే మీరు వేసిన మేకప్ అంతా మూవ్ అవ్వడం, లేదంటే క్రీజ్ లైన్స్లో సెటిల్ అవ్వడం అవుతుంది. సో ఇప్పుడు నా స్కిన్లోకి ఇది ప్రాపర్గా అబ్జర్వ్ అయిపోయింది. నేను ఒక్క 1 or 2 seconds ఆగుతాను, సో దట్ సెటిల్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్తున్నారు, లేదంటే ఇంటి బయటికి వెళ్తున్నారు అని అంటే, ఆఫ్టర్ యువర్ మాయిశ్చరైజర్ డు నాట్ ఫర్గెట్ టు యూజ్ సన్ స్క్రీన్ అండి. బికాజ్ సన్ స్క్రీన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, సన్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ ఎట్ యువర్ 20s, స్టార్ట్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ నౌ. మీరు ఒకవేళ 30sలో ఉన్న ప్రాబ్లం లేదు, యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ యువర్ స్కిన్ విల్ థ్యాంక్ యూ ఎట్ యువర్ 40s and 50s. సో ప్లీజ్ డోంట్ స్కిప్ సన్ స్క్రీన్. నేను ఈరోజు సన్ స్క్రీన్ చూపించట్లేదు, బికాస్ ఎనీహౌ ఐఎమ్ నాట్ గోనా స్టెప్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అ ప్రైమర్. దిస్ ఇస్ ఫ్రమ్ కలబార్. ఇది ఆప్షనల్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్. లేదు అంటే మీరు అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇది జెంటిల్గా నా స్కిన్లోకి ప్రెస్ చేస్తున్నాను. యా, ఇఫ్ యూ వాంట్ మీకు ఒకవేళ ఆయిలీ లిడ్స్ ఉంటే మీరు కొంచెం ఆ ప్రైమర్ ఏదైతే మీ ఫింగర్స్ మీద ఉంటుందో అది జస్ట్ మీ లిడ్స్ మీద కూడా పెట్టేసుకోండి. జస్ట్ ఇలా రబ్ చేయండి, సో దట్ విల్ నాట్ లుక్ ఆయిలీ. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై ఫౌండేషన్. దిస్ ఈస్ ఫ్రమ్ ప్యాక్. గైస్, డు నాట్ ఇన్వెస్ట్ ఇన్ బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్. అంటే నాకు ఆ కాన్సెప్టే నచ్చదు అసలు. బికాస్ ఫస్ట్ థింగ్, దాంట్లో మనకు కావాల్సిన షేడ్ ఉండదు. అంటే ఇప్పుడు నా షేడ్ సపోజ్ ఒక బీజ్ ఆర్ ఐవరీ సంథింగ్ అనుకోండి, ఆ షేడ్ అసలు ఉండదు. ఆల్ రైట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కవరేజ్ అనేది యూ కాంట్ బిల్డ్ ఇట్. దానికి అసలు వెరీ లీస్ట్ కవరేజ్ ఉంటుంది. మీరు ఎన్ని లేయర్స్ వేసుకున్నా అలానే ఉంటుంది కవరేజ్ అనేది. సో ఇప్పుడు మీకు ఒక ఫంక్షన్ ఏదన్నా ఉంది, యూ హ్యావ్ టు వర్క్ విత్ ద కవరేజ్ అని అనుకున్నప్పుడు
మీరు ఎన్ని లేయర్స్ వేసుకున్నా అది వర్కౌట్ అవ్వదు. అదే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ అ ఫౌండేషన్, అంటే ఇదని కాదు, జస్ట్ ఏదైనా ఫౌండేషన్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు కావాలంటే ఆ ఫౌండేషన్ అంటే కవరేజ్ని మినిమైజ్ చేయొచ్చు. ఎంత ఎక్కువ ఫుల్ కవరేజ్ కావాలంటే బేసిక్లీ మీకు కంట్రోల్ ఉంటుంది కవరేజ్ మీద. సో if you're a beginner, you just try to invest in sheer coverage foundation. So నేను నా చేతి మీద తీసుకున్నా, if you can see. Now what I'm going to do is I'm going to make my customized BB cream. Alright, మీకు అందరికీ తెలిసిందే. I'm going to use my moisturizer again, a very little bit of it, not too much. So I guess this much would do. నేను జస్ట్ దీన్ని డాట్స్గా నా స్కిన్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ మీకు కవరేజ్ కావాలి అని అనుకుంటున్నారో అక్కడ అప్లై చేసుకోండి. నేను ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను బికాజ్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ యూజ్ బ్రషెస్, అండ్ ఒక 1000 బ్రషెస్ అందరికి ఉండవు కదా. సో నా ఫింగర్స్తోనే నేను దీన్ని రబ్ చేయట్లేదు అండర్ ఐస్ కింద, ఐమ్ జస్ట్ ప్యాటింగ్ ఇట్ సో దట్ నాకు ఎక్కువ కవరేజ్ ఇస్తుంది. నా ఫోర్హెడ్ ఇంకా కవర్ అవ్వలేదు, సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు టేక్ అ లిటిల్ మోర్. అండ్ ఆల్సో గైస్, డు నాట్ యూజ్ ఫెయిర్ అండ్ లవ్లీ, ప్లీజ్. ఫెయిర్ అండ్ లవ్లీ అస్సలు కొనొద్దు. మీరు ఒకవేళ బీబీ క్రీమ్, ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ అని వస్తున్నాయి కదా, అవి అస్సలు కొనొద్దు ప్లీజ్. ఇట్ హ్యాస్ బ్లీచ్ ఇన్ ఇట్. అది మీరు లాంగ్ రన్లో యూజ్ చేస్తే మీ ఫేస్ అంతా పాడైపోతుంది. సో ప్లీజ్ డు నాట్ యూజ్, నా హంబుల్ రిక్వెస్ట్ అది. నాకు ఇంకా ఎక్కడెక్కడ కవరేజ్ కావాలి అని నేను చూసుకుంటున్నాను. నాకు ఆ స్పాట్స్ అవన్నీ, డార్క్ సర్కిల్స్ ఆర్ పిగ్మెంటేషన్ అదంతా కనిపించినా కూడా ఐ డోంట్ మైండ్. ఐ లైక్ దట్ ఒక ఫ్లష్ ఆఫ్ కలర్ నా చీక్స్ మీద ఉంటే నాకు ఇష్టం. అంటే ఇట్ మేక్స్ మీ లుక్ హెల్దియర్. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్, ఈ నైకా లిప్స్టిక్ తీసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఒకవేళ క్రీమ్ బ్లష్ ఉంటే యూ కెన్ డూ ఇట్. బట్ రిమెంబర్, మీరు ఇది బిఫోర్ యువర్ పౌడర్, అంటే మీరు మీ ఫేస్ని కంప్లీట్గా సెట్ చేసే ముందు యూ హ్యావ్ టు డూ ఇట్. బికాజ్ వన్స్ యూ సెట్ యువర్ ఫేస్ విత్ పౌడర్, మీరు అది మళ్ళీ క్రీమ్ ప్రోడక్ట్ మీరు యూజ్ చేయకూడదు. సో దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ మిస్టీ. సో just that much, very little. And what I'm going to do, I'm just going to blend it. మీకు ఒకవేళ స్పంజ్ ఉంటే యూ కెన్ యూజ్ ఇట్ గైస్. అండ్ ఇది అస్సలు ఆర్టిఫిషియల్గా అనిపించదు బికాస్ దిస్ ఇస్ అ క్రీమ్ ప్రోడక్ట్. అంటే నేను అందుకే లిప్స్టిక్ యూజ్ చేశాను. నౌ ఐమ్ గోయింగ్ టు సెట్ ఇట్ విత్ ద కాంపాక్ట్. దిస్ ఇస్ ఫ్రమ్ ఫేసెస్ కెనడా. నేను ఇందులో ఏదైతే స్పంజ్ వస్తుందో నేను దాంతోనే సెట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ బ్రష్ కంఫర్టబుల్గా ఉంటే యూ కెన్ యూజ్ ఇట్. నౌ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్, ఐమ్ జస్ట్ గోయింగ్ టు టేక్ సమ్ పౌడర్ అండ్ ప్రెస్ చేస్తున్నాను నా స్కిన్ మీదకి టు సెట్ మై అండర్ ఐస్. ఐమ్ జస్ట్ గోయింగ్ టు పుట్ మై ఫింగర్ అండ్ ఇలా బెండ్ చేస్తున్నాను నేను. అండ్ పౌడర్ తీసుకొని ఇలా పౌడర్ తీసుకొని ఇలా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ప్రతి కార్నర్లోకి వెళ్ళొచ్చు. చూడండి, నోస్ దగ్గర ఇలా ప్రతి కార్నర్లోకి వెళ్ళొచ్చు. సో దట్స్ ద అడ్వాంటేజ్. ఈరోజు ఐఎమ్ యూజింగ్ దిస్ కాజల్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ ర్యాండమ్లీ గోయింగ్ టు లైన్ ఇట్. నా అప్పర్ లిడ్ మీద లైన్ చేయబోతున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఒక బ్రష్ తీసుకొని
ఐమ్ జస్ట్ గోయింగ్ టు స్మడ్జ్ ఇట్ ఫిల్ చేయబోతున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఇది పోయింది ఆల్రెడీ. మీరు ఎప్పుడన్నా ఏదన్నా ప్యాలెట్స్ కానీ ఏమన్నా కొంటే ఇలా మల్టిపుల్ వేస్లో యూజ్ అయ్యేటట్టు కొనండి. నేను చూపిస్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. దీంట్లో ఒక బ్రష్ కూడా వస్తుంది. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. నేను చాలా లైట్గా ఫిల్ చేస్తున్నాను బికాస్ ఐ ఆల్రెడీ హ్యావ్ థిక్ బ్రోస్. నౌ కమింగ్ బ్యాక్ టు ఐస్, నేను ఏం చేయబోతున్నానంటే ఇందాక మనం కాజల్ స్మట్ చేసుకున్నాం కదా, సో దాన్ని అలా వదిలేస్తే ఆఫ్టర్ 2 to 3 hours అది స్మడ్జ్ అవ్వడం అంటే మీ ఐలిడ్స్ మీద అంటుకోవడం వల్ల స్టార్ట్ అవుతుంది. సో దాన్ని నేను ఈ బ్లాక్ షేడ్ యూస్ చేసి నేను దాన్ని సెట్ చేయబోతున్నాను. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ నేను మస్కారాకి మేబిలిన్ కొలోసల్ వాల్యూమ్ మస్కారా. I'm going to use this lipstick from Nykaa in the shade Break a Leg. This is a pretty nudish pink undertones to a nude lipstick. So I'm going to use this. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మేకప్ వేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే, మేకప్ ఇష్టమైన వాళ్ళు ఉన్నారంటే ఫీల్ ఫ్రీ టు షేర్ ద వీడియో. ఆల్సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, సో దట్ ఐ విల్ film those videos because I have a lot of time and let's learn makeup, right? So yeah, I'll see you in my next video guys. Bye bye.